హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? 'పెండమ్' ద మోస్ట్ స్కేరెస్ట్ ఫిల్మ్. ఇంకా ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మూవీ చూసాక నాకైతే ఒక బిలో యావరేజ్ హారర్ ఫిల్మ్ చూసిన ఫీల్ కూడా రాలేదు. ఎందుకంటే ఇది హారర్ ఫిల్మే కాదు కాబట్టి. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే యాంటనీ వాళ్ళ వైఫ్ అండ్ ఫ్యామిలీతో ఒక ఇంట్లోకైతే దిగుతారు. ఇంకా అక్కడ ఉన్న దెయ్యం బ్యాక్ స్టోరీ తెలుసుకొని, దాని కోరికేంటో తీర్చడం కోసం ఏం చేస్తారో అనేది మనం మూవీలో అయితే చూడాలి. నేనైతే ఈ మూవీని అసల థియేటర్‌లో చూడమనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే నేనే ఎందుకు వెళ్ళానా అని అయితే అనిపించింది. ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే మనకి యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అయితే బాగున్నాయి. ఇంకా బీజీఎం ఓకే. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఇంకొక సీన్‌లో అయితే మనకి కొంచెం క్యూరియాసిటీ అనేది పెరుగుద్ది. అంతే. ఇంకా మిగతావన్నీ నెగెటివ్ పాయింట్స్ అని చెప్పాలి. ఇంకా వాటి గురించి కూడా చూసుకుంటే మూవీలో ఎక్కడ మనకి హారర్ ఫీల్ అనేది ఎక్కడ రాదు. వీఎఫ్ఎక్స్ అనేది పూర్‌గా ఉంది. ఇంకా నైట్ షాట్స్‌లో మనకి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి క్లియర్‌గా కనబడతాయి. లో బడ్జెట్ ఫిల్మ్ కింద అయితే తెలుస్తుంది. హారర్ డ్రామాని నడపాలంటే వచ్చిన 'మసూదా' ఫిల్మ్ కరెక్ట్‌గా చూస్తే మనకి తెలుస్తుంది. ఒక పక్కన హారర్ ఎలిమెంట్స్‌ని, ఒక పక్కన డ్రామాని ఎలా మెయింటైన్ చేశారనేది మనం ఆ మూవీలో చూడొచ్చు. ఈ మూవీలో దానికి రివర్స్ అయితే ఉంది. టైటిల్‌కి తగ్గ ఫిల్మ్ అయితే కాదు. మూవీ కూడా మనకి ఎక్కడ ఎంగేజింగ్‌గా అనిపించదు. ఇంకా రన్ టైమ్ వచ్చేసి మనకి 2 అవర్స్ 40 మినిట్స్ ఉండడం వల్ల లాగ్‌గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ కూడా మనకి సరింగా అయితే పెట్టలేదు. ఏదో పెట్టాలన్నట్టు అలా లాగేసినట్టు పెట్టారంతే. ఇంకా ఈ మూవీకి మన ఛానల్ నుంచి 2 నిమ్మకాయలైతే ఇస్తున్నాను. ఇంకా ఈ రివ్యూ గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్.